ఇక నేను కారణ జన్మురాలిని, నా పేరు చెప్పుకుని బతుకుతున్నారు అనసూయ సంచలనమైన కామెంట్స్ అయితే చేశారు. దీన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. కొంతమంది పరాన్న జీవులు మరి వాళ్ళ విషయంలో వీళ్ళ విషయంలో హైలైట్ అవుతూ కొంతమంది ఉన్నారు. అనసూయ మాట్లాడిన దానిలో మరి తప్పప్పులు వెతకటం కంటే అనసూయ కామెంట్స్లో నిజముందా అని ఆలోచించే మేధావులు కూడా ఉన్నారు. అసలు అనసూయ ఏమన్నారో ఒకసారి చూద్దాం. నేను కారణ జన్మురాల్ని, నా పేరు చెప్పుకుని బతుకుతున్నారు అనసూయ సంచలన కామెంట్స్ చేశారు. స్వేచ్ఛ మనకు మనం ఇచ్చుకునేదని, స్వాతంత్రం బయట నుంచి వచ్చేదని నటి వ్యాఖ్యాత అనసూయ అభిప్రాయపడ్డారు. ఇన్స్టా వేదికగా ఆమె అభిమానులతో ముచ్చటించారు. పలు ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. అభిమానంతో తన దగ్గరకు వచ్చేవారితో చక్కగా మాట్లాడతానని, కానీ ఇటీవల ఫ్యాన్స్ అసోసియేషన్ అంటూ వస్తున్న వ్యక్తులు ఎవరో తనకు తెలియదన్నారు. ఆయన మాటలు కూడా తనకు నచ్చలేదని తెలిపారు. నా పేరు వాడుకుని వాళ్ళు బతుకుతున్నారు. ఈ చర్చలో ఉన్న వాళ్ళంతా పర్సనల్గా నన్ను కలవలేదన్నారు. మీ శక్తి సమయాన్ని ఇలా వివాదాలకు ఉపయోగించడం సరైనదేనా అంటూ ప్రశ్నించగా, కొందరు నన్ను ఇలాంటి వ్యవహారాలకి లాగినప్పుడు నన్ను నేను కూడా ఇలాగే ప్రశ్నించుకుంటా. కానీ ఇది డెస్టినీ. నేను కారణ జన్మురాల్ని అనుకుంటా. నేను ఏదైనా పాజిటివ్గా తీసుకుంటా. నా అభిప్రాయం తప్పకుండా చెప్తా. డీల్ చేయాల్సిన వాళ్ళు ఉంటే చేస్తా, లేకపోతే వాళ్లే పోతారని అనసూయ అయితే ఘాటుగానే వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. మనకు తెలుసు, యాక్టర్ శివాజీ మాట్లాడిన మాటల్ని మరి ఆమె అనసూయ అయితే ఖండించారు. అప్పట్లో మరి అనసూయకి మరి బయట ఏదైతే జనాల్లో కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే వచ్చింది. ఈ నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చిన క్రమంలో మరి శివాజీకి అయితే నోటీసులు అయితే వెళ్ళాయి. ఎందుకంటే ఆయన ఒక అబ్యూజింగ్ వర్డ్ మాట్లాడాడని చెప్పి. ఇదంతా సమసిపోయే సమయంలో ఇప్పుడు కొంతమంది పరాన్న జీవులు పుట్టుకొచ్చి నేను అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ చైర్మన్ అంటూ ఒక వ్యక్తి, మనం ఐ థింక్ అతని పేరు మురళీ శర్మ సమ్ ఏదో ఉంది, అతను ఎక్కడెక్కడ కూర్చుని మాట్లాడుతూ చాలా దారుణమైన మాట్లాడుతూ ఉన్నదాన్ని నేను గమనించాను. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఎవరు నాకు తెలియదు. నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను చక్కగా మాట్లాడి పంపిస్తా. కానీ ఇలాంటి వాళ్ళు బతుకుతున్నారు, బతకనివ్వండి, నేనైతే కారణ జన్మురాల్ని అంటూ మరొకసారి సంచలనమైన కామెంట్స్ చేశారు అనసూయ. నేను ఏదైతే అనుకున్నానో మరి నా మీద పడి ఎవరైనా బతుకుతాంటే బతుకోను, నేను ఏదైనా కూడా పాజిటివ్గా తీసుకుంటాను. కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే వీళ్ళెవరో తెలవకుండా అతను మాట్లాడిన అబ్యూజింగ్ వర్డ్స్ లాంటివి నాకు కూడా నచ్చలేదు అని చెప్పి మనం తెల్లారులేస్తే సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఒక మహిళేమో మరి ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ అన్న వ్యక్తిని అమ్మనాభూతులు తిడుతుంది. ఇంకో ఆ మహిళకి మరి కింద మీమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వీళ్ళిద్దరూ, ఎవరైతే ఆ మహిళ కావచ్చు, ఫ్యాన్స్ అసోసియేషన్ చెప్పే వ్యక్తి కావచ్చు, వీళ్ళిద్దరు